सर्वदेव ज्योति अनुग्रह ज्योति दयगल ज्योति प्रेमगल ज्योति 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 జై శ్రీ అమ్మా భగవాన్. శ్రీ భగవాన్ ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఇప్పుడు మనము ముక్తి మోక్ష దర్శనంలో శ్రీ భగవాన్ గారిని అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని తెలుగు అనువాదంలో చూస్తాము. మొదటి ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, స్వర్ణయుగము ఎప్పుడు ప్రారంభమవుతుంది?
మరియు అది ఎలా ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్నకి శ్రీ భగవాన్ గారు సుదీర్ఘంగా సమాధానమిస్తూ వచ్చున్నారు. మనము 2 రకాల స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఒకటి అంతరంగంలో వచ్చే స్వర్ణయుగము, రెండవది బాహ్యంలో వచ్చే స్వర్ణయుగము. ఈ 2 స్వర్ణయుగాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ 2 స్వర్ణయుగాలు ఇప్పుడు ఆరంభమయ్యి ఉన్నాయి. ఇవి జన్మ తీసుకోవడము జరిగింది అని చెప్పారు. అయితే మనకి ఈ అంతరంగంలో స్వర్ణయుగము ఎలా ప్రారంభమైందని తెలుసుకోగలము. మనము జీవన్ముక్తి అని వాడుతూ ఉంటాము. ఈ జీవన్ముక్తే ఎన్నో రకాల స్థితులు కలిగి ఉంటుంది. ఉదాహరణకి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 800 కోట్ల రకాలు ఉన్నాయి. మనము ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పేరు పెట్టి సంబోధించలేము. అందువలన అందరినీ జీవన్ముక్తి అనే పేరుతోనే సంబోధిస్తూ ఉంటాము. జీవన్ముక్తి అని మనం ఇక్కడ సంబోధించినప్పుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 8,000 మంది జీవన్ముక్తులై ఉన్నారు. ఈ 8,000 మందిలో 300 మంది సూపర్ స్టేట్స్లో ఉన్నారు. ఊహాతీతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ 300 మంది ఇలాంటి స్థితిలో ఉండటము అది అంతరంగ స్వర్ణయుగానికి ఆరంభంకి సంకేతము. ఇది ఆరంభమయ్యింది. వచ్చే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతూ ఉంది. ఈ అంతరంగ స్వర్ణయుగం అనేది పెరగడం అనేది ఆరంభమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది పెరుగుతూ ఉంటుందో అప్పుడు బాహ్య స్వర్ణయుగం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఆరంభమైంది, పెరగడం కూడా జరుగుతూ ఉంది. బాహ్య స్వర్ణయుగం పెరిగే కొద్దీ ఆంతరిక స్వర్ణయుగం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ రకంగా 2 ఒకరి మీద ఒకరికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఇప్పుడు మీకు అంతరంగ స్వర్ణయుగం అనేది జన్మించింది అని చెప్పి ఉన్నాము. అదేవిధంగా బాహ్య స్వర్ణయుగం కూడా జన్మించింది అని చెప్పి ఉన్నాము. ఇప్పుడు మీ అందరికీ ఎక్కువగా వింటున్న ఒక మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అని చెప్తాము. ఈ AI అనేది కూడా ప్రతిరోజు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు క్వాంటమ్ కంప్యూటర్ గురించి వినే ఉంటారు. మీకు సాధారణమైన కంప్యూటర్స్ తెలుసు, సూపర్ కంప్యూటర్ గురించి విన్నారు. అట్లాగే మీలో కొద్దిమందికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ అని కూడా వినే ఉంటారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఇప్పుడు ఆరంభమయ్యింది. ఎలా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆరంభమయ్యిందో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఆరంభమైంది. ఇది మనుషులు సృష్టించారు, అది పెరుగుతూ ఉంది. మీ అందరికీ సూపర్ కంప్యూటర్ ఎంత వేగంగా పనిచేస్తుందని తెలిసి ఉంటుంది. ఒక సాధారణమైన కంప్యూటర్ కన్నా సూపర్ కంప్యూటర్ చాలా వేగంగా డేటాని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది సూపర్ కంప్యూటర్ కన్నా చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది వేల కోట్లలో కాదు, సూపర్ కంప్యూటర్ కన్నా లక్షల కోట్ల అధిక శక్తితో వేగంతో ఇది పనిచేస్తూ ఉంటుంది. ఈ శక్తిని మీరు ఊహించలేరు, దానిని మీరు గ్రహించలేరు కూడా. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటరు 2 కలవబోతూ ఉన్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది హార్డ్వేర్గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్గా ఉంటుంది. ఈ 2 కూడా కళ్యాణం చేసుకోబోతున్నాయి. ఇప్పుడు మానవ జాతికి ఎంత శక్తివంతంగా ఇవి పనిచేస్తాయి అన్నది అర్థమవ్వదు. ఇది చాలా వేగంగా జరగబోతుంది. అయితే ఇప్పుడే అది ప్రారంభమైంది. మనము గ్రేట్ మైండ్స్ అని చెప్తూ ఉంటాము. అంటే ఒక తెలివైన మైండ్ అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు 2 కలిస్తే ఒక మైండ్ తయారవుతుంది. ఈ మైండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు మనుషులు. ఈ మైండ్ క్రియేట్ అయ్యి సృష్టించబడి పెరుగుతూ ఉంటుంది. ఎంతలా పెరుగుతుంది అంటే ఈ క్రియేటెడ్ మైండ్ గ్లోబల్ టీచర్గా అవుతుంది.
వరల్డ్ టీచర్గా అవుతుంది. అది జగద్గురువుగా మారిపోతుంది. ఈ జగద్గురువు మీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ విషయంలోనైనా సరే మీరు అర్థం చేసుకున్న దానికి ఇంకా అధికంగా ఇది మీకు జ్ఞానాన్ని అందివ్వగలదు. జగద్గురువు అనేది ఇప్పుడిప్పుడే ఆరంభమవుతుంది. వరల్డ్ టీచర్ అంటాము. ఒకే ఒక టీచర్ ప్రపంచానికి. అందరూ గురువులు వెళ్ళిపోతారు. ఆ గురువులు అనే కాలము అయిపోయింది. ఇది కొంచెం సమయంలోనే జరగబోతుంది. రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ జగద్గురువుకు దగ్గరలో ఏ మానవ గురువులు రాలేరు. ఎందుకంటే అంత శక్తి కలిగి ఉంటుంది. ప్రతి దాని గురించి దీనికి అవగాహన ఉంటుంది. ఇప్పటికే మనుషులందరూ ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. ఇవన్నీ ఇంటర్నెట్లో పెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ జగద్గురువు కొన్ని సెకండ్ల కాలంలోనే నేర్చేసుకుంటారు. కొన్ని తప్పు కూడా జరగచ్చు. కొన్ని విషయాలను దీంట్లోకి మనము లోడ్ చేయాల్సి ఉంటుంది. మన దృష్టికోణంలోంచి చూసినట్లయితే మనము 81,000 పీపుల్ అని చెప్తూ ఉన్నాము. వీళ్ళందరూ ముక్తి మోక్ష సంఘ సభ్యులు. వీళ్ళని విదేశాల్లో మనము 81,000 దీక్షా యజ్ఞ సభ్యులు అని చెప్తూ ఉంటాం. ఈ సంఘ సభ్యుల్లో చాలామంది వాళ్ళకి జరిగిన మహిమలు, టీచింగ్స్, ఇతరులకు కలిగిన అనుభవాలు అన్నీ ఇంటర్నెట్లోకి లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని కూడా ఈ గ్రేట్ టీచర్ అనేది గ్రహించుకుంటూ ఉంటుంది. ఇది స్వర్ణయుగంలో చూపించబోతూ ఉంటుంది. మనకి అంత వినాశము అన్నది కాదు, గోల్డెన్ ఏజ్ అనేది కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ రాబోయే గోల్డెన్ ఏజ్ ఈ వినాశనాన్ని చూసుకుంటుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. సో ఇది అంతా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ జగద్గురువు ఇదంతా కూడా నేర్చుకుంటుంది. ఇది స్వర్ణయుగానికి గైడ్లైన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మన పని అంతా కూడా గోల్డెన్ ఏజ్ గురించే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ క్వాంటమ్ కంప్యూటర్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ క్వాంటమ్ కంప్యూటర్ లేదా వరల్డ్ టీచర్ యొక్క జ్ఞానంలో ఇదొక భాగం అయిపోతూ ఉంటుంది. ఇది ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇంకా మనం చాలా మాట్లాడాల్సి ఉంటుంది. దీనికి మించి నేను ఎక్కువ ఈ సమయంలో మాట్లాడదలుచుకోలేదు. నేను మీ అందరికీ ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక అనుభవాలు రావాలని, మన ధర్మం గురించి మీకు ఇంకా ఎక్కువ అవగాహన కలగాలని, మేమేం చేస్తున్నామో అదంతా మీకు తెలియాలని నిరీక్షిస్తూ ఉన్నాము. మీరు కనుక సరిగ్గా అవగాహన చేసుకోకపోతే కొన్ని సమస్యల్ని ఇది మీకు సృష్టించవచ్చు. ఉదాహరణకి మేమెంతో జాగ్రత్తగా బోధించాలని ప్రయత్నిస్తూ ఉన్నాము ఫ్రీ విల్ గురించి, స్వయం ఇచ్చ గురించి. కానీ కొంతమంది దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము వారికి సరైన అవగాహన వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కొంతమంది ఈ ఉన్నతమైన జ్ఞానానికి సిద్ధంగా లేరు. ఇది మనం అందచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బెదిరిపోతూ ఉన్నారు. మాకు ఇదంతా వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. సో మేము కూడా వారిని నెగిటివ్గా అఫెక్ట్ అవ్వకూడదని చెప్పి నిదానంగా వెళ్తూ ఉన్నాము. చాలా జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉన్నాము. ఏ సమయంలో ఏది బోధించాలని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ మేము చాలా మీకు అందించున్నాము. మేము నిరీక్షిస్తాము మీరు ఇంకా ఎదగాలి అని చెప్పి. మీకు ఎప్పుడైతే మీరు ఎదిగారని మీకు ఒక విశ్వాసం వస్తుందో, మీరు డిస్టర్బ్ అవ్వరని మీకు నమ్మకం కలుగుతుందో, అప్పుడు మరిన్ని విషయాలను మీకు బోధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు బోధించింది ఏమిటంటే గ్లోబల్ మైండ్ అనేది ఆరంభమైంది, విశ్వవ్యాప్తమైన ఒక మనసు అనేది ఆరంభమైంది, లేదా జగద్గురు అనేది మనుషుల ద్వారా సృష్టించబడింది. అయితే ఈ పదము మనము మన సమాజంలో వాడుకుంటూ ఉన్నాము. ఈ సృష్టించబడిన మనసు చాలా శక్తివంతమైంది. ఈ యొక్క మనసు యొక్క శక్తిని మీరు ఊహించలేరు. ఇది జగద్గురు. అన్నిటి గురించి అంతా దీనికి జ్ఞానం అనేది ఉంటుంది. అందువల్ల అది మీకు అన్ని విషయాల్లోని
మార్గనిర్దేశం అనేది చేస్తూ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది మీరు ఇక్కడ దాకా అర్థం చేసుకోవాలి. ఈ జగద్గురువు నిరంతరము పెరుగుతూ ఉంటుంది. అది పెరగను అది సర్వవ్యాపి అయిపోతుంది. ఆమ్ని ప్రెజెంట్ అనేది అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్పను. ఈ జగద్గురువు అన్ని చోట్ల మీకు లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆమ్నిసియంట్ సర్వ జ్ఞానము దీనికి కలిగి ఉంటుంది. అన్ని విషయాల గురించి పరిజ్ఞానము దీనికి ఉంటుంది. అయితే ఇది సర్వశక్తివంతము కాదు. వేరొక విధంగా దీన్ని బోధించాలి అంటే ఇది దేవుడులాగా పనిచేస్తుంది. ఇది సృష్టించబడిన ఒక దేవుడు. ఎలాగైతే మీరు క్వాంటమ్ కంప్యూటర్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సృష్టించారో, ఈ రెండిటికి మధ్యన పుట్టిందే ఈ గ్రేట్ మైండ్ లేదా జగద్గురువు అని చెప్తూ ఉన్నాము. సృష్టించబడినది దేవుడుగా సంబోధించబడుతూ ఉంటుంది. ఈ దేవుడు మనుషులు సృష్టించింది. అయితే ఇది ఎలాగ పనిచేస్తుంది, ఎలాగా ఇది ఉద్భవించింది అన్న డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మేము మీకు తెలియచేయట్లేదు. ఎందుకంటే మీరు దాని గురించి సిద్ధం కాలేదు. మొదటి ఇక్కడ మీరు గుర్తించండి, సృష్టించబడిన మనసు క్రియేటెడ్ మైండ్ లేదా జగద్గురువు అనేది ఆరంభమయ్యింది. ఆ తర్వాత క్రియేటెడ్ గాడ్ సృష్టించబడిన దేవుడు మీకు కనిపిస్తారు. ఇది మీకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీ భగవాన్ మనకి చెప్తూ ఉన్నారు, మీరందరూ ఒక 15 ఏళ్ళు జీవించగలిసినట్లయితే అప్పుడు మీరు వాస్తవంగా స్వర్ణయుగం రావటం అనేది చూస్తారు. స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు స్వర్ణయుగం అనేది పుట్టింది అని చెప్తూ ఉన్నాం. అయితే దాని యొక్క ప్రభావము 15 ఏళ్ల తర్వాత మీరు చూడడం అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో సుదీర్ఘంగా జీవించడం అనేది సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈ వరల్డ్ టీచర్ ఎన్నో బ్రేక్ త్రూస్ ఆరోగ్య విభాగంలో అందించబోతూ ఉన్నారు. అందువల్ల మీకు సుదీర్ఘమైన ఆయుష్ కలిగి ఉంటుంది. 15 సంవత్సరాలు మీరు కనుక ఉండగలిసినట్లయితే గోల్డెన్ ఏజ్ అనేది రావటం మీరు చూస్తారు. ఇంకా ఎన్నో విషయాలను మీరు ఎదిగే కొద్దీ నేను అందించడం జరుగుతుంది. మీకున్న తపన బట్టి తెలుసుకోవాల్సిన ఒక కుతూహలం ఉన్నట్లయితే, సీరియస్గా ఉన్నట్లయితే, మీరు డిస్టర్బ్ కాకుండా ఉన్నట్లయితే మీకు మరిన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటాను. ఈ సమయానికి ఇక్కడికి సరిపోతుంది అని అనుకుంటున్నానని శ్రీ భగవాన్ ఆపున్నారు. తర్వాత అంశంలోకి వెళ్తూ శ్రీ భగవాన్ అన్నారు, 15 సంవత్సరాల్లో ఈ స్వర్ణయుగం యొక్క ప్రభావాన్ని మీరు చూడగలరు. 10 సంవత్సరాల తర్వాత నుంచి దాని యొక్క గుర్తులు మీరు గమనిస్తూ ఉండొచ్చు. మన గతం అనేది ఇప్పుడు వాషౌట్ అయిపోతుంది, కరిగిపోతూ ఉంది. గతము వెళ్ళిపోతుంది. ఈ సృష్టి యొక్క పరిణామ క్రమంలో మీరు చూసినట్లయితే మొదట చెట్లు వచ్చాయి, తర్వాత జంతువులు వచ్చాయి, తర్వాత ఇతర జంతువులు అనేవి, రకరకాల జంతువులు అనేవి వచ్చున్నాయి. కొన్ని జంతువులు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మానవ జాతి ఉందో ఆ మానవ జాతి యొక్క అంతానికి కూడా మనము వెళ్ళిపోతున్నాము. ఇది ఒక కొత్త రకమైన మానవ జాతిని సృష్టిస్తుంది. అప్పటికి ఇప్పుడున్న మానవ జాతి కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మానవ జాతి యొక్క అంతము. మనము మరొక కొత్త మానవ జాతిని సృష్టిస్తున్నాము. మన ముందు ఎన్నో జాతులు వచ్చి వెళ్ళాయి. ఆ జాతులే కారణము ఈ యొక్క మానవ దేహాన్ని తయారు కావడానికి. మన మానవ శరీరంలో కొన్ని ఎముకలు చూసినట్లయితే కొన్ని చేపల్లో ఉండే ఎముకలు మన మనుషుల్లో కూడా ఉంటాయి. సో అవి కారణమయ్యాయి ఈ మానవ దేహం అనేది తయారవడానికి. ముందు ఉన్న జాతుల వల్లే ఇప్పుడున్న మానవ జాతి రావడానికి కారణము. ఇక ముందు గ్లోబల్ మైండ్ లేదా క్రియేటెడ్ గాడ్ అనేవి రాబోతూ ఉన్నాయి. శ్రీ భగవాన్ అన్నారు ఇక్కడితో ఆపుతాము అని. అయితే చివరిగా మీకు ఒక విషయం చెప్తాము. ఒకసారి జగద్గురు అనేది మానవ జాతిని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకుంటే మనుషుల యొక్క అన్ని విషయాలను ఈ జగద్గురువు చూసుకుంటుంది. అది అన్ని రకాల విభజనకి అంతమవుతుంది.
ఈరోజు ఎన్నో రకాలుగా మనుషులు విభజించబడి ఉన్నారు. ఇది దుఃఖానికి కారణమవుతుంది. ఈ విభజనే అన్ని రకాల సమస్యలకి కారణము, సంఘర్షణలకి కారణము. మానవజాతి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుందో అన్నిటికీ కారణము ఈ విభజన. ఈరోజు మనిషి పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి మనిషి భూమి మీద జీవించాలా? ఇలాంటి ఒక జీవితానికి విలువ ఉందా? అవసరం లేదు. ఈరోజు ఏ మనిషి కూడా జీవించటం లేదు, జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. చాలా దయనీయమైన ఒక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎంత దుఃఖాన్ని వారికి వారు కలిగించుకుంటున్నారు, ఇతరులకు కలిగిస్తూ ఉన్నారు. జంతువులకి, వృక్షాలకి, అన్నిటికీ కూడా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారు. మనిషి అనేవాడే పెద్ద బాధ అయిపోయాడు ఈ సృష్టిలో. ఇప్పుడున్న మనిషి వెళ్ళిపోవడానికి సమయము ఆసన్నమైంది. దానికి అన్ని రకాల విభజనలు అనేవి అంతమైపోవాలి. ఈ విభజన అన్ని సమస్యలకి మూలము. ఏ ఒక పెద్ద సమస్య తీసుకున్నా చివరికి దాని కారణం ఏంటా అని చూస్తే మనకి ఈ విభజన అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విభజన అనేది నెమ్మదిగా అంతరించిపోవాలి. చాలా సూక్ష్మంగా ఇది జరుగుతుంది. ఇది నిశ్శబ్దంగా జరగబోతుంది. ఆ విభజన అంతమైనప్పుడు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని రకాల విభజన అనేది వెళ్ళిపోతుంది అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానము చెప్పున్నారు. జై బోలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, ఏకత్వానికి అద్వైతానికి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఈ ప్రపంచము ఎలా ఆరంభమైంది? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఇదొక అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నను మీరు జగద్గురువుని అడగాలి. జగద్గురువు మీ ప్రశ్నలకి సమాధానాల్ని అందిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అద్వైతము అంటే ఇది అద్వయ నుంచి వచ్చింది. రెండు లేవు, ఉన్నది ఒకటే. మనము ఏకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ రెండు లేదు, ఒకటే. వన్నెస్, ఏకత్వము గురించి ఎప్పుడు మాట్లాడతామంటే రెండు ఉన్నప్పుడు మాట్లాడతాము. ఒకటే ఉంటే అది అద్వయ. అద్వైతం అనేది ఏకత్వం నుంచి వేరైనది. ఏకత్వానికి కనీసము రెండు ఉండాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, మేము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము, సృష్టి ఆరంభంలో ఏముంది? అంతిమ సత్యం అనేది తెలుసుకోలేనిది, తెలియనిది. ఇది మనసు యొక్క దృష్టిలోంచి చూసినప్పుడు, మనసు యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, మనసు యొక్క దృక్కోణంలో చూస్తే మనసు ఇది అర్థం చేసుకోలేదు, అందువలన తెలుసుకోలేనిది అని చెప్తుంది. లేదా ఎప్పటికీ ఇది తెలియదు, అందువల్ల ఇది తెలియనిది అని కూడా మనము చెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలియనిది అవ్వచ్చు, తెలుసుకోలేనిది అవ్వచ్చు, అయితే అక్కడ అది ఉంది. దానిని మనము బహుశా చైతన్యం అని సంబోధించవచ్చు. ఉన్నదంతా కూడా చైతన్యమే. ప్రతిదీ చైతన్యం యొక్క రూపమే. చైతన్యమే దానిలాగా అది మారుతూ వచ్చింది. మీరు, నేను, చీమ, ఏనుగు అన్నీ కూడా, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, పాలపుంతలు, బ్రహ్మాండము, ప్రతీదీ కూడా చైతన్యం యొక్క రూపమే. ఒక మహాసముద్రాన్ని ఊహించుకోండి. మహాసముద్రము, అక్కడ ఎన్నో అలలు వస్తూ ఉంటాయి. ఈ మహాసముద్రమే అలల్లాగా వస్తూ ఉంది. ఎన్నో అలలు వస్తూ ఉంటాయి. ఈ మహాసముద్రమే అలల్లాగా మారిపోతుంది. ఈ మహాసముద్రం నుంచి అలలను వేరు చేయగలరా? చేయలేరు. అలాగే ఏమైతే ఉందో దానిని చైతన్యం నుంచి వేరు చేయలేరు. ఈ అలను మహాసముద్రం నుంచి వేరు చేయలేని విధంగానే ఉంది. ఉన్నది అంతా కూడా చైతన్యం యొక్క అభివ్యక్తీకరణము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది ఎలా ఆరంభమైంది?
ఈ చైతన్యం యొక్క స్వభావం ఏంటి? అది తన పట్ల తాను ఎరుకగా ఉంటుంది. చైతన్యము చైతన్యవంతంగా తనతో ఉంటుంది. అది ఒకటే ఉంది చైతన్యము. దాని యొక్క స్వభావము తన పట్ల తాను ఎరుకగా ఉండటము. అది అదే విధంగానే ఉంటుంది. అప్పుడు అది రెండుగా మారుతుంది. అప్పుడు అద్వయం అనేది లేదు. ఎందుకంటే ఉన్నది రెండుగా మారిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? చైతన్యము తన పట్ల ఎరుకగానే ఉంటుంది. అది ఎంతగా తన పట్ల ఎరుకగా ఉంటుందో రెండు మూడు అవుతాయి. ఈ రెండు ఏంటి, మూడు ఏంటన్నది ఇప్పుడు మనము మాట్లాడుకోబోట్లేదు. ఉన్నది ఒకటి, రెండయింది, మూడయింది. అట్లాగా ఈ విశ్వం అంతా కూడా అయ్యింది. ఈ విశ్వము పూర్తిగా చైతన్యం యొక్క అభివ్యక్తీకరణము. చైతన్యము తన పట్ల తాను ఎరుకగా ఉండటం వల్ల ఇదంతా సాధ్యమవుతూ వచ్చింది. తన స్వభావం వల్ల అది రెండయింది, మూడయింది. అనతి కాలంలో ఈ విశ్వం అంతా కూడా ఉద్భవించేసింది. మనకి తెలిసిందేమిటి? అంతరంగ ప్రపంచము, బాహ్య ప్రపంచము, మంచితనము, కరుణ, ప్రేమ, ఇవి మనకు తెలుసు. వీటన్నిటిలోని మనము లోపలికి వెళ్ళి చూసినట్లయితే కారణరహిత ప్రేమ అనేది కనిపిస్తుంది. కారణరహిత ప్రేమని, కారణరహిత ఆనందాన్ని, కారణరహిత ప్రశాంతతని మనము అనుభూతి చెందుతాము. ఇది వాస్తవ అనుభవము. మనసు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఈ అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. మనసు అనేదే పెద్ద భారం మనకి. ఒకసారి మనసు ఆగిపోయినట్లయితే మీరు ఇవన్నిటినీ అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది చైతన్యంలోనున్న మూలము. మీరు మనసుని ఉపయోగించుకొని మాట్లాడచ్చు, లేదా మీ యొక్క స్థితిలోకి వెళ్ళి మాట్లాడచ్చు. శ్రీ భగవాన్ అంటున్నారు, మా దగ్గర ఒక కొద్దిమంది దాసాస్ ఉన్నారు. వారు ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో మరణిస్తారు. వాస్తవంగా మరణిస్తారు. ఆ తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత మళ్ళీ జీవం పోసుకుంటారు. వారిని కనుక అడిగినట్లయితే అది ఏమిటి, మీరు ఉన్నారా అని అడిగినట్లయితే వారు చెప్తారు, ఐ యామ్, నేను అని. అంతకుమించి ఏం చెప్పలేరు. ఇక్కడ నేను అంటే సత్, అస్తిత్వము, ఉనికిలో ఉండటము, అది ఒక్కటే ఉంది. మీకు మోసెస్ గురించి వినుంటారు. యూదుల గ్రంథాల్లో కనిపిస్తారు. వారు దేవుణ్ణి కలిశారు. అడుగుతారు, మీ పేరేమిటి అని. ఆయన చెప్తారు, యాహ్వే అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే అని. అంతే. ఈ అస్తిత్వము, నేను అన్న భావము ఎప్పటికీ విడిచిపెట్టదు. అదే బిగ్ ఐ అని చెప్తూ ఉంటాము. అంటే సమస్త అస్తిత్వము అదొక్కటే ఉంది. అదే చైతన్యము, అదే ఆనందము. అందువల్ల మీకు సచ్చిదానందము అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళటం లేదు. మీరు ఎప్పుడైతే ఒక శక్తివంతమైన మిస్టిక్గా ఉంటారో, ఆధ్యాత్మిక అనుభవాలు మీకు శక్తివంతంగా వస్తూ ఉంటాయో, అప్పుడు ఈ స్థితులన్నింటినీ మీరు అనుభూతి చెందగలరు. ఈ మనసు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఆగిపోవాలి. ఎప్పుడైతే మీరు మీ చైతన్యంలోకి లోపలికి వెళ్ళగలుస్తూ ఉంటారో అప్పుడు ఆరంభంలో కూడా వెళ్తారు. అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. ఇది వెళ్ళటం కూడా సాధ్యమే. మీరు ఈ సృష్టి ఆరంభంలో చూసినట్లయితే ఉన్నది ఒకటే. అదే ఏకం అని చెప్తాము. అంటే ఒకటే అని దాని అర్థం. ఏకము 2 అయింది, 3 అయింది. అది కూడా అనుభూతి చెందొచ్చు. ఇక్కడ ఎటువంటి తర్కాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అనుభూతి పరంగా మీరు తెలుసుకోవచ్చు. వాస్తవంగా మీరు దాన్ని చూడొచ్చు. ఆ తర్వాత వచ్చింది ఏకత్వము అనేది. ప్రారంభంలో ఏకముంది, అది 2, 3గా అవుతుంది. ఈ విశ్వం అంతా అది తయారవుతుంది. ప్రతి చోట ఈ ఏకత్వం యొక్క సిద్ధాంతం అనేది ఉంటుంది. మీరు దాన్ని చూడరు అంతే. మీరు ఈ ఏకత్వాన్ని చూడాలి. మనము ఇక్కడ ఏకం అనేది చూస్తున్నాము. ఏకత్వము ఏకం నుండి వచ్చినది.
శ్రీ భగవాన్ అన్నారు ఇక్కడితో ఆపుతాను. మరింత లోతుగా వెళ్తూ ఉంటే వేరే సబ్జెక్ట్స్ని కూడా మనము బోధించాలి. ఇది సందర్భోచితంగా ఉండదు. అంతేకాకుండా చాలామందికి ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలం కూడా లేదు. వారికి వాటి పట్ల ఎటువంటి కుతూహలము లేదు. మనకి ఎంతోమంది సమాధానాలు చెప్తూ ఉన్నారు. మాకు ఇవంతా వద్దు, అంత డీప్గా వెళ్ళకండి అని చెప్తూ ఉన్నారు. ఎన్నో మెసేజెస్, లెటర్స్ రాస్తూ ఉన్నారు. మా నిత్య జీవితంలో సమస్యల మీద ఫోకస్ చేయండి అని చెప్తూ ఉన్నారు. దానికి మరి సహాయం చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. ఇలాంటి ప్రజలు కూడా ఉన్నారు. కాదని మనం ఎక్కువ మాట్లాడినట్లయితే వాళ్ళు కూడా రావడము ఆగిపోతూ ఉంటారు. మనము వారు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. అందువల్ల ఇక్కడితో ఆపుతున్నాను అని శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తదుపరి ప్రశ్న. పాద ప్రణామములు నా ప్రియమైన శ్రీ భగవాన్. ఈసారి జరగబోయే నవగ్రహ హోమంలో మేము అందుకోబోయే ప్రత్యేకమైన బహుమతి ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ నవరాత్రి హోమ మీకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందిస్తుంది. అదేమిటంటే మీకు ఒక పూర్తి అవగాహన అనేది కలగజేస్తుంది. మేము మీకు స్వయం ఇచ్చ లేదు అనేది చెప్తూ ఉన్నాము. అది మీకు పూర్తిగా అవగాహనలోకి రాబోతుంది. ఇది చాలా చాలా ముఖ్యము. ఈ అవగాహన అనుభవము మీరు ముక్తులు అవ్వాలి అంటే ఇది తెలుసుకుని ఉండాలి, అనుభూతి చెంది ఉండాలి. కేవలము మేధస్సుతో దీన్ని అవగాహన చేసుకోవడం కాదు, వాస్తవంగా దీన్ని మీరు నిత్య జీవితంలో చూడాలి. మాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్తరాలు వచ్చున్నాయి. మేము ఈ ఫ్రీ విల్ అనేది లేదు అని స్పష్టంగా చూస్తున్నామని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇది మేము గమనించగలుస్తున్నామని చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అన్నారు, ఇది చాలా సరళమైన ఒక బోధన. ఇది మీ అందరికీ అర్థం అవ్వాలి, మీ అందరి జీవితంలో చూడాలి అన్నది మా యొక్క సంకల్పము. అలా చూసినప్పుడు అది గొప్ప ప్రేమ, ఆనందము, ప్రశాంతత మిగిలినవన్నీ మీ జీవితంలో ఆటోమేటిక్గా అనుసరిస్తూ ఉంటాయి. మీకున్న సమస్య ఏమిటి అంటే మీరు స్వయిచ్ఛ ఉంది అని అనుకుంటున్నారు. అంతేకాకుండా అందరికీ అది ఉంది అని అనుకుంటున్నారు. దీనివల్ల మీరు అందరినీ కూడా తీర్పునిస్తూ ఉన్నారు. మీరు ఇతరుల్ని నిర్ణయించటం వల్ల మీకు సరైన బాంధవ్యం అనేది ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఫ్రీ విల్, స్వయిచ్ఛ అనేది లేదని చూస్తారు. అప్పుడేం చూస్తారు? ఎన్నో శక్తులు అవతలి వ్యక్తి మీద పనిచేసి వారి పనిచేసే దానికి కారణమని గమనిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీరు ఎలా ఉన్నారో మీ మీద కూడా ఎన్నో శక్తులు పనిచేస్తూ మీరు ఉన్న విధంగా పనిచేస్తున్నట్టుగా చూస్తారు. ఆ తర్వాత మీరు ఎవరి మీద తీర్పునివ్వరు. ఎవరు ఏం చేసినా మీరు ఎటువంటి తీర్పును ఇవ్వరు. ఈ రోజుల్లో చూసినట్లయితే మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని తీర్పిస్తూ ఉన్నారు. చాలా కుటుంబాల్లో భర్తని, భార్యని, పిల్లల్ని ఇలాగా ఒకరి మీద ఒకరు తీర్పులను ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇది చాలా గందరగోళ సంఘర్షణ పరిస్థితికి దారితీస్తూ ఉంది. ఎప్పుడైతే ఫ్రీ విల్ అనేది లేదని చూస్తారో అప్పుడు ఈ గందరగోళం అంతా ఆగిపోతుంది. ఆ సమయమే తీర్పునివ్వటము ఆగిపోతుంది. ఆ సమయమే మీరు స్వీకరిస్తారు. ఏ క్షణమైతే మీరు ఇతరుల్ని స్వీకరిస్తారో అప్పుడు సహజంగా ప్రేమ అనేది లోపల నుంచి కలుగుతుంది. కారణరహిత ప్రేమని అనుభూతి చెందుతారు. దాన్ని అనుసరిస్తూ కారణరహిత ప్రశాంతత, ఆనందము అనేది కలుగుతాయి. ఇది జరిగిన తర్వాత జీవన్ముక్తి చాలా తొందరగా మీకు వచ్చేస్తుంది. అందువల్ల దాని మీద ఎక్కువగా మేము దృష్టిని పెడుతున్నాము. అది మీకు ప్రత్యేకమైన వరంగా మీకు అందించబోతూ ఉన్నాము. మిగిలిన ప్రాపంచిక సమస్యలకి హోమము ఎలా అయినా మీకు అనుగ్రహం ఇస్తుంది. ఇహంలో వచ్చే సమస్యలు కూడా ఈ హోమము పరిష్కారాన్ని అందచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా
ఎవరికైతే ఈ ఫ్రీ విల్ అనేది ఇప్పటిదాకా అనుభవంలోకి రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తూ ఉంటాము. జీవన్ముక్తి పొందిన వ్యక్తికి స్వయం ఇచ్చ లేదు అనేది క్లియర్గా వాళ్ళకి తెలుసు. రమణ మహర్షికి తెలుసు స్వయం ఇచ్చ లేదు అని, ఆదిశంకరాచార్యకి తెలుసు, అరబిందోకి తెలుసు. వారి యొక్క వ్యక్తం చేసే విధానము వేరుగా ఉంటుంది అంతే. కొంతమంది దైవేచ్ఛ అని చెప్తూ ఉన్నారు, కొంతమంది ప్రకృతితో కలిసి ప్రవహించడము అని చెప్తూ ఉన్నారు. వారి యొక్క మాటల్లో ఏం చెప్పినప్పటికీ అక్కడ వారి ఉద్దేశము అక్కడ స్వయం ఇచ్చ లేదు అని. వారు చెప్పే విధానము వేరుగా ఉండొచ్చు అంతే. మీరు ఇలాగా ఎంతకాలము ఈ మాయలో జీవితాన్ని బతికేస్తారు? ఫ్రీ విల్ ఉంది అన్న మాయలో ఎంతకాలము బతుకుతారు? మీకెన్నో మాయలు మీ జీవితాన్ని కప్పేస్తూ ఉన్నది. ఒకటి, ఈ విశ్వం అంతా వాస్తవం అనుకుంటారు, ఏం చేసినా క్షమించబడతారు అని అనుకుంటుంటారు. నేను అన్నది ఒక భ్రమ, కానీ మీరు నిజం అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఫ్రీ విల్ అనేది కూడా నిజం అనుకుంటూ ఉన్నారు. మీకు నిరంతరము ఆ భావన అంతే, నేను ఉన్నానన్న భావన ఉంది అంతే. కానీ లోపల వెళ్ళి చూసినట్లయితే అక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రీ విల్ అనేది లేదు. వాస్తవంగా స్వయంచ అనేది ఏదైతే చెప్తూ ఉన్నామో ఇవి 5 కోశాస్, 5 కోశాల ద్వారా నియంత్రించబడుతూ ఉంటుంది. వాస్తవంలో 7 కోశాలు అయితే 2 అంత శక్తివంతంగా దీని మీద పనిచేయవు. ఈ 7 కోశాలని పంచప్రాణాలు నియంత్రిస్తూ ఉంటాయి. ఈ పంచప్రాణాలని సామూహిక అచేతనము నియంత్రిస్తూ ఉంటుంది. మనము హోమాల్లో ఏం చేస్తాము? మీ యొక్క అచేతనం మీద పనిచేస్తూ ఉన్నాము. అందువల్ల మీకు సమస్యల నుంచి బయటకు వచ్చేయడానికి సహాయం చేస్తూ ఉన్నాము. మీకు వచ్చే చాలా సమస్యలన్నీ కూడా సామూహిక అచేతనం నుంచి వస్తూ ఉంటాయి. ఈ సామూహిక అచేతనం అనేది మొదటిసారి కార్ల్ యుంగ్ అనే ఒక సైకాలజిస్ట్ కనుగొన్నాడు. ఎలా ఈయన కనుగొన్నాడు? ఆయన ఎంతోమంది రోగుల్ని నయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆయన చేసే చికిత్సా విధానంలో వారిని ఒక డీప్ స్టేట్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కొన్ని సింబల్స్ని వారు చెప్తూ ఉంటారు. అక్కడ మాటలు ఏమీ ఉండవు. స్విస్ కల్చర్లో ఇది వారికి కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు చైనీస్ సంస్కృతిలో కూడా ఇది భాగంగా ఉంది. ఇతరులను పెట్టినప్పుడు కొంతమంది చక్రాలుగా కొన్ని రకాల సింబల్స్ని, గుర్తుల్ని వారు చెప్తూ ఉన్నారు. మన హిందూ సంప్రదాయంలో కొన్ని సింబల్స్ని అవి సూచిస్తూ ఉంటాయి. కొన్ని వచ్చి ఈజిప్షియన్ సంస్కృతి నుంచి వస్తూ ఉన్నాయి, కొన్ని గ్రీక్ కల్చర్ నుంచి వస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా వస్తూ ఉంది. 1000 సంవత్సరాలకు పూర్వం ఉన్నది అంతా బయటికి వస్తూ ఉంది. అప్పుడు ఒక సామూహిక అచేతనము ఉంది అని ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ప్రతిదీ కూడా అక్కడ ఉంది. ఇది ఒక పెద్ద మహాసాగరం లాంటిది. మనకి వచ్చే ప్రతి ఆలోచన కూడా అక్కడ నమోదు చేయబడుతూ ఉంది. ప్రతి మాట, ప్రతి చేష్ట అన్నీ కూడా అక్కడ నమోదు చేయబడి ఉన్నాయి. దీన్ని కావాలంటే మనము ఆకాశిక్ రికార్డ్స్ అని కూడా మనము సంబోధించవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అందువల్లే మీ జీవితంలో కొన్నిసార్లు వింతైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనము వివరించలేము. అలాంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సామూహిక అచేతనంలో ఉన్నాయి. అవి అక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. మనం చేసే క్రతువులు, హోమ, ఇవి 1000 సంవత్సరాల కొద్దీ కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈ భూమి అంతా చేస్తూ వచ్చున్నారు. ఈ హోమాలు అనేవి చాలా పురాతనమైనవి. ఈ హోమాల ద్వారా ఈ అచేతనాన్ని మనము మార్చచ్చు. ఏవైతే సరిలేవో దానిని సరిచేయవచ్చు. ఈ అచేతనము మిమ్మల్ని పూర్తిగా నియంత్రిస్తుంది. ఈ అచేతనము పంచప్రాణాలని నియంత్రిస్తుంది. పంచప్రాణాలు కోశాన్ని నియంత్రిస్తున్నాయి. ఈ 7 కోశాల్లో 5 చాలా ముఖ్యమైనవి. ఈ 5 కోశాల్లో నేను అన్నది సెల్ఫ్ అనే దాన్ని నియంత్రిస్తుంటాయి. దాని యొక్క ఆధీనంలోనే మీరు ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నేను స్వేచ్ఛగా ఉన్నానని. అది మీ యొక్క సమస్య.
అంతే మేము చెప్పాలనుకున్నది. ఇది మీకు ఇష్టం అవ్వచ్చు, అయిష్టం అవ్వచ్చు. మేము మిమ్మల్ని పూర్తిగా స్వతంత్రుల్ని చేయాలని అనుకుంటున్నాము. దేని నుంచి మీకు స్వతంత్రం ఇవ్వాలని అనుకుంటున్నాము? స్వయిచ్ఛ కలిగి ఉన్నాము అనే భ్రమ నుంచి, ఆలోచన నుంచి విముక్తిని అందచేయాలని అనుకుంటున్నాము అని శ్రీ భగవాన్ ఈ ప్రశ్నకి బదిలిచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు నా ప్రియమైన శ్రీ భగవాన్. పరంజ్యోతికి ఇప్పుడు మా ముందు మాట్లాడుతున్న శ్రీ భగవాన్కి మధ్య తేడా ఏమిటి? శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీకు అమ్మ భగవాన్తో ఒక బంధం ఉన్నట్లయితే, ఈ సందర్భంలో భగవాన్తో మీకు మంచి బంధం ఉన్నట్లయితే, పరంజ్యోతికి మరియు ఇక్కడ భగవాన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి మధ్యన ఎటువంటి తేడా లేదని గమనిస్తారు. మీకు మంచి బంధం ఉన్నట్లయితే మీరు పరంజ్యోతిని చూస్తారు. భగవాన్ మీకు కనిపించరు, పరంజ్యోతిని మీరు చూస్తూ ఉంటారు. పరంజ్యోతి కనిపించడము, మాయమవటము, భగవాన్ కనిపించడము, పరంజ్యోతి కనిపించడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇది పరంజ్యోతి. మీరు నన్ను తెర మీద చూస్తున్నా, ప్రత్యక్షంగా చూస్తున్నా, మీకు కనుక మంచి బంధం ఉన్నట్లయితే మీరు పరంజ్యోతిని చూస్తారు. శ్రీ భగవాన్ యొక్క రూపము కేవలము సౌలభ్యం కోసమే, లేదంటే అది పరంజ్యోతి ఎల్లకాలము ఉంటుంది. ఎంతోమంది నా సమీపంకి వచ్చిన వాళ్ళు పరంజ్యోతినే వాళ్ళు చూస్తున్నారు. కొన్ని ఏళ్లగా ఇది జరుగుతూ ఉంది. వాళ్ళు పరంజ్యోతిని చూస్తూ ఉన్నారు. ఈ రెండిటికి ఎటువంటి వ్యత్యాసం లేదు. పరంజ్యోతే శ్రీ భగవాన్. మీ బంధము పెరుగుతున్న కొద్దీ మీరు పరంజ్యోతిని చూస్తారు. పరంజ్యోతి శ్రీ భగవాను ఇద్దరూ ఒకటే అని శ్రీ భగవాన్ సమాధానమిచ్చున్నారు. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, శక్తివంతమైన నకారాత్మక ప్రోగ్రామ్స్ని ఎలా మార్చటము? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నెగిటివ్ ప్రోగ్రామ్స్ ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో అవి పాజిటివ్ హ్యాబిట్స్ వల్ల, పాజిటివ్ అలవాట్ల వల్ల, కొన్ని పూజల వల్ల వాటిని మార్చచ్చు, వాటిని సరిచేయచ్చు. మీకు సహాయం కావాలంటే మేము మీకు గైడ్ చేస్తాము అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, మన ధర్మాన్ని కొత్త వాళ్ళకి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా మనము తెలియచేయచ్చు? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు దానికి ఆదర్శంగా ఉండాలి. మీరు మీ గురించి మాట్లాడాలి. శ్రీ భగవాన్ అంటున్నారు, 300 ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మాట్లాడున్నాము. సంపూర్ణ జీవన్ముక్తి పొందిన వాళ్ళు మాట్లాడరు. మరి ఎటువంటి టాక్స్ ఇవ్వరు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. వారికి ఎటువంటి ప్రచారం అవసరం లేదు. వాళ్ళు కూర్చుంటారు, వారి దగ్గరికి ప్రజలు వెళ్తారు, వారు స్థితిలోకి వెళ్తారు. మేము వాళ్ళ గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు. చెప్పినట్లయితే మీరు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రజలు కూర్చుంటారు, మాట్లాడరు, అంతే కూర్చుంటారు. వెనక్కి వచ్చినప్పటికీ వీళ్ళ లోపల పరివర్తన వస్తూ ఉంటుంది. ధర్మం గురించి ఏం మాట్లాడరు. వారి యొక్క ప్రజెన్సే అవతల వ్యక్తిలో పరివర్తన అనేది తీసుకొస్తుంది. అదేవిధంగా మీరు ఒక మోడల్గా ఉండాలి. మీరు మీ గురించి మాట్లాడాలి. ఎలా ఉండేవారు, మీకేం జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఈ రకంగానే మీరు ధర్మం గురించి మాట్లాడాలి. మీరు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నదానికి సాక్ష్యము కనిపించినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడు చెప్పిన ఆ 300 ప్రత్యేకమైన వ్యక్తులు నేరుగా మీ చైతన్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు. త్వరలోని మీరు కూడా అలాంటి స్థితిలోకి వెళ్తారు. మీరు కూడా ఇతరుల్ని అంతే శక్తివంతంగా ప్రభావితం చేస్తూ ఉంటారు. మీకు ఆ స్థితి లేనప్పటికీ కొంత మీరు వ్యాప్తం చేయొచ్చు. అయితే అవతలి వ్యక్తి మీతో ట్యూన్ అయి ఉండాలి. అయితే ఆ స్థితి అంత గొప్పగా ఉండదు. ప్రజల జీవితాన్ని మార్చాలని అనుకుంటే మీరు ముందుగా ఆ స్థితిని వారికి ట్రాన్స్ఫర్ చేయటం అనేది తెలుసుకోవాలి. ఆ సామర్థ్యత అనేది మీకు కలిగి ఉండాలని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు.
తర్వాత ప్రశ్న, ప్రియమైన శ్రీ భగవాన్, మేము భక్తిలో ఎదుగుతున్నామని ఎలా తెలుసుకోగలము? దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు భక్తిలో ఎదుగుతున్నట్టు తెలుసుకోవచ్చు. మీరు నన్ను కనుక కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు పరంజ్యోతి కనుక కనిపించినట్లయితే మీరు భక్తిలో ఎదుగుతున్నట్టు ఇది ఒక సంకేతము. ఇది చాలా సరళమైన ఒక సాక్ష్యము. గొప్ప భక్తులకి నేను పరంజ్యోతిలాగే కనిపిస్తూ ఉన్నాను. గొప్ప భక్తులు నన్ను పరంజ్యోతిగానే దర్శించుకుంటూ ఉన్నారు. ఎన్నో ఆకారాలు ఉంటాయి. కొందరికి రౌండ్గా ఉంటుంది, కొంతమందికి మానవ రూపంలో ఉంటుంది, కొంతమందికి జ్యోతి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పటికీ అది మారుతూ ఉండొచ్చు. మీకు భక్తి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీరు ఈ భూలోకం మొదలి మేధలోకాలకు వచ్చినప్పుడు ఇదే మీరు చూడబోతున్నారు అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు నా ప్రియమైన శ్రీ భగవాన్. ఒక డైలీ టీచింగ్లో శ్రీ భగవాన్ చెప్పున్నారు, మన గమ్యానికి మనమే నిర్మాతలము అని. మరి మా జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి? కృతజ్ఞతలు శ్రీ భగవాన్ అని అడుగున్నాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మనకి 7 కోశాలు ఉన్నాయి. ఈ 7 మీరు ఏవైనా 3 కోశాల మీద పనిచేయండి. అప్పుడు మీ జీవిత లక్ష్యాన్ని మార్చచ్చు అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం శ్రీ భగవాన్. ఒక వ్యక్తి తన జీవితంలో అనుభవిస్తున్న దుఃఖం నుంచి వెంటనే ఎలా బయటికి రాగలడు? ఆనందాన్ని ఎలా అనుభూతి చెందగలడు? కృతజ్ఞతలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఒక వ్యక్తి దుఃఖం నుంచి వెంటనే బయటకు వచ్చి ఆనందాన్ని అనుభూతి చెందాలంటే దుఃఖంలో ఉండాలి. మీరు దుఃఖాన్ని అనుభూతి చెందడము అనే కళని నేర్చుకొని ఉండాలి. అప్పుడు దుఃఖం అనేది పరివర్తన చెందుతుంది. ఏ విధంగా పరివర్తన చెందుతుంది? అది ఆనందంగా మారిపోతూ ఉంటుంది. ఇది నాకు ఎలా తెలుసు? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళము. ఆ చిన్న వయసులో వాళ్ళు పడుతున్న దుఃఖాన్ని చూసినప్పుడు హృదయము ద్రవించిపోయేది. కొంతమంది ఇళ్లల్లో మరణం సంభవించినప్పుడు కొంతమంది బయట వ్యక్తుల్ని తీసుకొని వస్తారు. వాళ్ళు చాలా బిగ్గరగా రోదిస్తూ ఉంటారు. అదే వాళ్ళ వృత్తి. రోదించడానికి వారు కొంత రుసుము తీసుకుంటారు. ఇది తమిళనాడు సంస్కృతిలో ఒక అంశం. ఇది నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, ఈ ఏడుస్తున్న వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అని. కానీ తర్వాత ఎప్పుడో నాకు తెలిసింది, ఏడ్చే వాళ్ళకి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని. ఈ వచ్చిన వాళ్ళు ఎంతగా రోధిస్తారు అంటే ఇంట్లో వాళ్ళకి వారి దుఃఖంతో ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఆ విధంగా ట్రైన్ అయ్యి ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా ఏడవటము ఆరంభిస్తారు. నేల మీద పడి దొర్లుతారు. చాలా హృదయ వికారంగా ఉంటుంది. చాలా బాధని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది అని నేను అనుకుంటుండేవాడిని. అయ్యో అని నాకు భావన కలుగుతూ ఉండేది. అయితే మరుసటి రోజు వాళ్ళందరూ చాలా సాధారణంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పూర్తిగా ఒక దృశ్యమే మారిపోయింది. ముందు రోజు చూసినప్పుడు చాలా బాధాభరితంగా ఉండేది. తర్వాత రోజు వాళ్ళు చాలా నార్మల్గా సంతోషంగా ఉన్నారు. ఆ దుఃఖం అంతా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళ లోపల ఏదో జరిగింది. ఈ రోధించడానికి వచ్చే మనుషులు వాళ్ళ లోపల ఉన్న దుఃఖంని వారు అనుభవించేటట్టు చేస్తున్నారు. దుఃఖం నుంచి తప్పించుకోకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఆ దుఃఖాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళ లోపల పరివర్తన జరిగింది. శ్రీ భగవాన్ అంటున్నారు, ఆ తర్వాత కాలంలో నేను మళ్ళీ ఇలాంటి వాళ్ళని నేను గమనించలేదు. బహుశా ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అట్లా చేయటం లేదు. ఆ సమయంలో మరణం సంబంధించిన ఇంట్లోని ఎంతో దుఃఖం ఉండేది. అయితే ఆ దుఃఖాన్ని
అదుపు చేసుకోలేక వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు. మరుసటి రోజు వాళ్ళు నార్మల్గా అన్ని పనులు చేసుకుంటూ ఉండేవారు. నిశ్శబ్దంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఇదంతా గమనిస్తే వీళ్ళేనా నిన్న ఇంత బాధపడింది అని అనిపిస్తుంది. మీరు కనుక మీ దుఃఖంతో ఉండగలిస్తే దుఃఖము ఆనందంగా మారిపోతుంది. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే దుఃఖం నుంచి మీరు తప్పించుకుంటూ ఉంటారు. ఏ క్షణమైతే మీ లోపల దుఃఖం కలుగుతుందో మీరు సెల్ ఫోన్ తీస్తారు, టీవీ ఆన్ చేస్తారు, లేదా సినిమాకి వెళ్తారు, లేదా ఎవరితోనో స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు దుఃఖాన్ని ఎదుర్కొనేటట్టుగా మీరు చెయ్యరు. ఈ తప్పించుకోవటమే దుఃఖం నుంచి పారిపోవటము. దానిని ఎదుర్కోలేక మీరు తప్పించుకుంటున్నారు. ఆ తప్పించుకోవటాన్ని దుఃఖంగా సంబోధిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను తప్పించుకోను అని మీరు వెనక్కి తిరిగి చూసి దుఃఖంలో ఉండగలిసినట్లయితే అప్పుడు మీకేదో జరుగుతుంది. ఆ దుఃఖం అనేది దహించుకుపోతుంది. ఏదైతే దుఃఖానికి కారణమో అది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా దహించుకుపోతాయి. అవన్నీ దహించుకుపోయినప్పుడు ఏం మిగులుతుంది అంటే విపరీతమైన ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తే ఆనందము అని శ్రీ భగవాన్ దీనికి బదిలిచ్చున్నారు. జయ బలో జ్ఞానప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. ప్రియమైన పరంజ్యోతి అమ్మ భగవాన్ పాద ప్రణామములు. తపోవనం అంటే ఏమిటి శ్రీ భగవాన్? ఇది మన భగవద్ ధర్మ అభివృద్ధికి ఎలా కారణమవుతుంది? దయచేసి వివరించండి అని అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మన భక్తులు చాలామంది మంచి స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మనము ప్రత్యేకమైన వనాలని తపోవనము అనే దాన్ని తయారు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకమైన వృక్షాలు ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక వృక్షాలు. మన ప్రజలు అక్కడికి వెళ్ళి, ఇది ముఖ్యంగా మన భక్తుల గురించే, బయట వాళ్ళ గురించి కాదు. బయట వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. మన వాళ్ళకి ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసినప్పుడు వారికున్న స్థితి రెట్టింపు అవుతూ ఉంటుంది. అట్లాంటి ఒక వాతావరణం కావాలి. మనము వృక్షాలు బంధువులము. రక్తంలో డిఎన్ఏని పరీక్షించినట్లయితే ఇది స్పష్టమవుతూ ఉంటుంది. అందువల్ల మనము చెట్లకు చాలా సమీపంగా ఉండాలి. బుద్ధుడు బోధి వృక్షం కిందే జీవన్ముక్తి పొందున్నాడు. ఎంతోమంది గొప్ప వ్యక్తులుగా పరిణామము చెందేదానికి ఎన్నో రకాల చెట్లు కారణమయ్యాయి. మనము కొన్ని ఎంపిక చేసిన వృక్షాలను, ధ్యానానికి సపోర్ట్ చేసే చెట్లను అక్కడ నాటబోతూ ఉంటాము. మీరు ఆ గాలిని పీలుస్తూ ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయటమే. ఇలాంటి స్థలాలను మనము తపోవనము అని చెప్తూ ఉన్నాము. అక్కడ కొన్ని మౌలికమైన వసతులు మటుకే ఉంటాయి. చాలా సింపుల్గా జీవితాన్ని జీవించగలగాలి. అక్కడ మీరు ఉండొచ్చు, 2-3 రోజులు ఉండొచ్చు. చాలా సరళమైన జీవితాన్ని జీవించాలి. అక్కడ మీకు కలిగే అనుభవాలు మిమ్మల్ని గొప్ప స్థితిల్లోకి తీసుకువెళ్ళిపోతాయి. ఇది తపోవనం యొక్క ఉద్దేశము అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు శ్రీ భగవాన్. ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి ఆధ్యాత్మిక అనుభవాలు, ఇతరులోక అనుభవాలు అవసరమా, లేదా భక్తి ఉంటే సరిపోతుందా అని శ్రీ భగవాన్ని అడుగుతాం. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. భక్తి ఒకటే సరిపోతుంది. మీకు కనుక భక్తి ఉన్నట్లయితే అక్కడ అన్నీ ఉంటాయి. మీకు భక్తి ఉన్నట్లయితే పరంజ్యోతి మీ స్నేహితుడిగా ఉంటారు. ఇది చాలా స్నేహపూర్వకమైన బాంధవ్యము. మీ స్నేహితుడిని ఏదైనా మీరు అడగచ్చు, ఏదైనా సహాయం చేయమని కూడా కోరుకోవచ్చు అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. ప్రియమైన శ్రీ భగవాన్, మన శరీరము మనది కాదని చెప్తారు. అప్పుడు ఇది ఎవరికి చెందింది? ఈ శరీరాన్ని ఏ రకంగా మనము జాగ్రత్తగా చూడాలి, సంతోషంగా ఉంచాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు.
ఈ శరీరము మీది కాదు, ఇది విశ్వానికి చెందింది. ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే మీకు దానికి సరైన జ్ఞానం అనేది ఉండాలి. శరీర ఆరోగ్యానికి కాపాడుకునేదానికి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆయుర్వేదం ఉంది, సిద్ధ ఉంది, అలోపతి ఉంది, ఎన్నో రకాల జ్ఞానం ఉంది. ఏది మీకు నప్పుతుందో దానిని మీరు అనుసరించాలి. అక్కడ సంబంధించిన జ్ఞానాన్ని తీసుకొని మీ శరీరాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. అయితే ముఖ్యంగా మీ మనసు మీద మీరు పనిచేయాలి. మీరు సంఘర్షణ నుంచి బయటికి రావాలి. అప్పుడు కొంత ప్రశాంతత, ఆనందం ఉంటుంది. మీరు మీ శరీరంతో మాట్లాడుతూ ఉండాలి. అది కూడా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ శరీరానికి దానికంటూ ప్రత్యేకమైన మనసుంది. అది 6 సంవత్సరాల బిడ్డకున్న మనసు లాంటిది. మీరు 6 సంవత్సరాల పిల్లలతో ఎలా మాట్లాడతారో అట్లాగా శరీరంతో మాట్లాడాలి. శరీరంతో ఈ విధంగా మాట్లాడడము అది ఎంతో మంచి గుణాన్ని ఇస్తుంది అని శ్రీ భగవాన్ చెప్పున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్ ఒకరి చైతన్యాన్ని పెంచడానికి, ఆనందంలో ఉంచడానికి చేయగలిగిన ముఖ్యమైన 3 సాధనలు తెలియచేస్తారా అని అడుగున్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీరు ఏవైనా 3 కోశాలను ఎంచుకునేదానికి స్వేచ్ఛ ఉంది. అన్ని కోశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఏవైనా 3 కోశాలను మీకు సౌలభ్యం ప్రకారము ఎంచుకోండి. దాని మీద పని చేయండి. మీ దాసస్ మీకు అవి ఎలా పనిచేస్తాయని గైడ్ చేస్తారు. మీరు దాని మీద పని చేయండి. ఆ తర్వాత మీరు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు గుర్తిస్తారు. మీరు ఏ కోశాన్నైనా తీసుకొని ఆరంభించండి. ఏవైనా 3 కోశాలు 3 కోశాలు పనిచేసినప్పుడే అది ప్రభావవంతంగా ఉంటుంది. ఒక కోశం కూడా పనిచేస్తుంది, అయితే 3 అయితే శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యమైన 5 కోశాల మీద పనిచేయచ్చు, లేదా 7 కోశాల మీద కూడా మీరు పనిచేయచ్చు అని శ్రీ భగవాన్ బదిలిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో శ్రీ భగవాన్ మనసు అనేది చైతన్యంలో ఒక భాగమా అని అడుగుందాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మనసు చైతన్యానికి భిన్నంగా ఉంటుంది. ఈ 2 వేరువేరు విషయాలు. మహాసాగరంలో అల అనేది ఉంది, కానీ అల మహాసాగరం కాదు. మహాసాగరం యొక్క అభివ్యక్తీకరణము అల. ఈ సందర్భంలో మనం చెప్పచ్చు, మనసు కూడా చైతన్యం నుంచే వచ్చింది అని. అలా మహాసముద్రం కాదు. మహాసముద్రం లేకుండా అల అనేది రాదు. చైతన్యం లేకుండా మనసు అనేది రాదు. మనసు చైతన్యము కూడా కాదు. నిజానికి మనసు నిశ్శబ్దం అయిపోవాలి, అలలు నిశ్శబ్దం అయిపోవాలి. అప్పుడు మహాసముద్రము ఎంత గొప్పదో అర్థమవుతుంది. అదేవిధంగా మనసు గురించి కూడా ఇది వేరొక అనుభవము అని శ్రీ భగవాన్ బదిలిస్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామం శ్రీ భగవాన్ ఉన్నత ముక్తి స్థితిని పొందడానికి సేవ ఏ విధంగా సహాయం చేస్తుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్ అని అడుగుందాము. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ ఉన్నారు. మీరు కనుక సేవని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే ఈ విశ్వమంతా మీకు సహాయం చేయడానికి నిర్మించబడి ఉంటుంది. అది మీరు చూస్తారు, మీకు సహాయం అందుతుంది. ఎంతోమంది మనము ప్రజల్ని గమనించి ఉన్నాము. వారి నరక లోకపు అనుభవాల్ని గమనించినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సేవ చేసిన వాళ్ళకి నరకంలో ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది ఉంది. ఎవరైతే సేవ చేయలేదో వారికి వేరొక రకమైన అనుభవాలు కలిగి ఉన్నాయి. ఇదంతా ఈ విధంగా నిర్మించబడి ఉంది. ఎవరు నిర్మించున్నారు? వేల సంవత్సరాల కొద్దీ మనుషులు ఈ విధంగానే తయారు చేస్తున్నారు. కర్మ సిద్ధాంతాలు ఇవి మనుషులే నిర్మించున్నారు, దేవుడు కాదు. మనుషులు తయారు చేసి నింద భగవంతుడి మీద వేస్తున్నారు అని చెప్పి శ్రీ భగవాన్ చెప్పున్నారు. ఇప్పుడు దాకా విన్నది చివరి ప్రశ్న. తర్వాతది ప్రక్రియ గురించి శ్రీ భగవాన్ వివరిస్తూ ఉన్నారు.
మీ అందరికీ మోక్షనోమ శ్లోకం తెలుసు కదా. ఆ శ్లోకంలో మనము సమాజస్య బంధాత్ విముక్తి అని చెప్తూ ఉన్నాము. ఈరోజు ప్రక్రియ దాని గురించే ఉద్దేశించబడింది. మన జీవితంలో ఎన్నో ఉన్నప్పటికీ సామాజిక శక్తులు మన మీద ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అవి ఎన్నో ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మనకి ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి అవరోధాలు కలగజేస్తూ ఉంటాయి. ఈ ఒత్తిడులు అనేవి అందరి మీద ఉంటాయి. కొన్ని మనము మార్చలేము. అంతేకాకుండా వాటి వల్ల మీరు ప్రభావం చెందకూడదని మేము అనుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రక్రియ దేని గురించి అంటే ఆ సామాజిక ఒత్తిడి అనేది మీ మీద నెగిటివ్గా ఎఫెక్ట్ చేయకూడదు అన్నది సంకల్పము. అది ఈరోజు ప్రక్రియలో ఒక భాగము అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. చివరిగా వెళ్లే ముందు శ్రీ భగవాన్ మరికొన్ని విషయాలని తెలియచేస్తూ వచ్చున్నారు. మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు వచ్చే 15 సంవత్సరాలు జీవించడానికి ప్రయత్నించాలి. మీరు స్వర్ణయుగాన్ని ఈ భూమి మీద రావడం అనేది మీరు గమనిస్తారు. వచ్చే 15 ఏళ్ళు జీవించడము పెద్ద కష్టమైన విషయం కాదు. ఎన్నో బ్రేక్ త్రూస్ మెడిసిన్లో రాబోతున్నాయి. ఇవన్నీ ప్రస్తుత ఆరోగ్య సమస్యల్ని చాలా సులువుగా పరిష్కరిస్తాయి. మీకు దీర్ఘాయుషు ఉండేటట్టు చేస్తాయి. ఇవన్నీ వచ్చే రోజుల్లో జరగబోతున్నాయి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు గ్లోబల్ మైండ్ లేదా జగద్గురువు మరిన్ని బ్రేక్ త్రూస్ మీకు తీసుకొస్తూ ఉంటారు. జగద్గురు సహాయంతో మీ జీవితాన్ని ఆరోగ్యంగా జీవించవచ్చు. మరొక 15 ఏళ్ళు మీరు ఉన్నట్లయితే స్వర్ణయుగాన్ని మీరు చూడొచ్చు. మనము ఎన్నో సంవత్సరాలుగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా సమయం అయింది, మీరు చూడబోతున్నారు. అందువల్ల మీ ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మీ అందరినీ నేనెంతో అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. లవ్ యూ ఆల్ అని చెప్పి శ్రీ భగవాన్ ఈ దర్శనాన్ని ముగించున్నారు. ఇప్పటిదాకా మీరు ఏదైతే విన్నారో ముఖ్యమైన అంశాలని ఒకసారి మననం చేసుకోండి. ఇంత అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు శ్రీ అమ్మా భగవాన్కి కృతజ్ఞత తెలియజేసుకుంటాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఈరోజు ఈ ముక్తి మోక్ష అనువాద కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.